ఇక మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న కల్వర్టు పై నుంచి ప్రవహిస్తున్న వరద నీటి వల్ల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో గర్భిణీ స్త్రీని పోలీసులు కల్వర్టు దాటించారు. యమున అనే 9 నెలల గర్భిణిని భర్త వెంకటేష్ వాగు దగ్గరకు తీసుకువచ్చాడు. అక్కడే ఉన్న నర్సాపూర్ గ్రామస్తులు పోలీసుల సహకారంతో ఆమెను వాగు దాటించి 108 అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు పంపారు. తరాలు మారిన గిరిజనుల బతుకులు మారడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. దీని తప్పకుండా మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న కల్వర్టుపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటి వల్ల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో గర్భిణీ స్త్రీని పోలీసులు కల్వర్టు దాటించారు. యమున అనే 9 నెలల గర్భిణిని భర్త వెంకటేష్ వాగు వద్దకు తీసుకొచ్చాడు. అక్కడే ఉన్న నర్సాపూర్ గ్రామస్తులు పోలీసుల సహకారంతో ఆమెను వాగు దాటించి 108 అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు పంపారు. తరాలు మారిన గిరిజనుల బతుకు మారడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్ చెప్పండి, ఎటువంటి చర్యలు అధికారులు తీసుకొని ఉన్నారు? ఓకే, థ్యాంక్ యూ షైదా. ఏదైతే తెలంగాణ రాష్ట్రంగా ఇటు 2 రోజుల వర్షాలతో అయితే ఇటు ముఖ్యంగా ఇటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లాలో రేతర్గులేకుండా కురిసిన భారీ వర్షాలకైతే ఇటు లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా ఏదైతే ఇటు గిరిజన ప్రాంతాల్లో అయితే భారీ వర్షాల నేపథ్యంలో అయితే ఇటు కల్వర్టులు మునిగిపోయాయి. దానికి లో లెవెల్ వంటలు అయితే మునిగిపోయి అయితే భారీ వర్షాలతో అయితే ఇటు ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. ఇదే నేపథ్యంలో ఇటు తాండూరు మండలం నర్సాపూర్ గ్రామంలో అయితే ఒక గర్భిణికి అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నది. దీనికి సంబంధించి ఇటు పోలీసులకు సమాచారం అందించడంతో అయితే అక్కడ ఉన్న తాండూరు ఎస్ఐ కిరణ్ కుమార్ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఆ నర్సాపూర్ ప్రాంతానికి చేరుకొని ఏదైతే ఆ కల్వర్టు దగ్గర ఉన్న వంతెనకు తాడు సాయంతో ఆ కుటుంబ సభ్యులను అయితే సురక్షితంగా అయితే 108 అయితే తరలించడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే యమున 9 నెలల గర్భిణి ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అధికారులతో అయితే చర్చలు జరిపారు. ఏదైతే ముఖ్యంగా ఆ అధికారులకు ఇటు ప్రతి ఒక్కరు కూడా అధికారులను అందుబాటులో ఉండాలని అయితే చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం యమునను అయితే మంచిర్యాల ఆసుపత్రికి అయితే తరలించారు. దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు అయితే దానికి సంబంధించి ఇటు పోలీసులను అయితే ప్రశ్నిస్తున్నారని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.